రామారావు గారు బ్రతికున్నప్పుడు ఆయన పార్టీ పెట్టినప్పుడు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఆయన కొంత సపోర్ట్ చేసిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారు, మోరల్గా కానివ్వండి. పార్టీ పెట్టినప్పుడు కాదు, పార్టీ పెట్టినప్పుడు ఎక్కువ సపోర్ట్ చేసింది ఆయన. కొంత ఇది చేయాలి అనుకుంది రాజకీయాల్లోకి మరి ఆయన ఆహ్వానించారో ఏదో తెలియదు. జయప్రద, నేను లేను, ఐ వాజ్ నాట్ దేర్. ఓన్లీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం అందరు ఇండస్ట్రీ అంతా రామారావు, తెలుగుదేశం పార్టీ ఇది, రామారావు గారు లేరు. రామారావు గారు లేనప్పుడు మనంతా కూడా మనం సపోర్ట్ చేయాలి, ఆయన స్థాపించిన ఈ పార్టీని నిలబెట్టాలి, సక్సెస్ చేయాలి ఈసారి. అందుకని అందరూ, మురళీమోహన్ గారు వాజ్ వెరీ క్లోజ్. అలా కొంతమంది ఉన్నారు రామారావు గారితో పక్కనే ఉండి ఆయన రాజకీయాల్లో చీఫ్ మినిస్టర్గా ఉన్నాను నేను. బికాస్ ఐ వాజ్ టోటలీ అవుట్ ఆఫ్ పిక్చర్. నేను చెన్నైలో ఉండడం, ఇక్కడ లేవు కదా. అప్పుడు ఈ ఎలక్షన్స్ టైంలో నేను క్యాంపెయినింగ్కి వెళ్ళాను. ఐ వాజ్ నాట్ ఇన్ పాలిటిక్స్. అదే నేను అడుగుతున్నా, అంటే కొంతవరకు తెలుగుదేశంతో దగ్గరగా ఉన్నారు కదా. అయితే తెలుగుదేశానికి సైద్ధాంతికంగా పూర్తిగా దూరంగా ఉండే కాంగ్రెస్లో 2009లో మీరు ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే 92లో నేను క్యాంపెయినింగ్ చేశానండి. 92 అను 2009, సో మెనీ ఇయర్స్, ఆల్మోస్ట్ ఎంత 20 years. అభిప్రాయం మారిపోయిందా? అభిప్రాయం కాదు, అస్ పాలిటిక్స్లో నేను దట్ టైమ్ ఆల్సో ఐ వాజ్ నాట్ ఇన్ పాలిటిక్స్. ఎందుకంటే క్యాంపెయినింగ్ అప్పుడు కూడా నన్ను ఉంటే బాగుంటుందంటే నేను క్యాంపెయినింగ్కి వెళ్ళాను. ఇఫ్ సీరియస్ యాక్టివ్ పాలిటిక్స్లో ఉండాలంటే కంటిన్యూ అయ్యేదాన్ని కదా. సో ఐ వాజ్ నాట్ ఇన్ పాలిటిక్స్. 2000 ఇక్కడ హైదరాబాద్ పూర్తిగా షిఫ్ట్ అయిపోయాం అప్పటికి. సో ఐ వాజ్ ఇన్ చెన్నై. ఆ టైంలో పాలిటిక్స్లో నేను రావాలి కంటిన్యూ అంటే మధ్యలో కూడా ఆ గ్యాప్ ఇచ్చేవాళ్ళం కాదు కదా. సో ఆ గ్యాప్ కూడా ఇచ్చేవాళ్ళం కాదు. సో కంటిన్యూ చేసి తెలుగుదేశం. ఆ పరిస్థితులు ఏంటంటే 2009లో మీరు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వానికి ఆకర్షితులై ఏం తెలియదండి నాకు. ఆకర్షణ, పాలిటిక్స్ ఇవన్నీ కాదు అసలు. యాక్చువల్గా జరిగింది ఏంటంటే 2009లో చాలామంది జనరల్గా అప్పుడు పాలిటిక్స్ ఇప్పుడు ఆ చాప్టర్ అయిపోయింది, ఆ తెలుగుదేశం చాప్టర్ అయిపోయింది. సో జయసుధ వాజ్ నెవర్ ఇన్ పాలిటిక్స్. ఆ పొలిటికల్ ఇది జస్ట్ క్యాంపెయిన్. సో 2009 అప్పుడు కూడా ఐ వాజ్ నాట్ ఇన్ పాలిటిక్స్. జస్ట్ నేను ఎవరో సజెస్ట్ చేశారు, ఆయన చెప్పారో లేకపోతే నాకు కూడా చెప్పడమో జరిగింది. ఎందుకంటే ఎక్కడో మేము ప్రేయర్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అనిల్, మన వైఎస్ఆర్ గారు అల్లుడు అనిల్, వెళ్ళినప్పుడు మేము ప్రేయర్ మీటింగ్స్లో కలవడం అనమాట. అప్పుడు ప్రేయర్ మీటింగ్స్లో కలిసినప్పుడు తను చెప్పేవాడు, అక్క మీరు వచ్చి ఇలాంటి వాళ్ళు కూడా పాలిటిక్స్లో ఉండాలి, మీరు అదే ఇదేం చెప్పి ఏదో సంథింగ్ జస్ట్ ఊరికే మాటల్లో మాట్లాడుకున్నాం అంతే. కరెక్ట్గా అదే సమయంలో సికింద్రాబాద్ దీనికి ఎవరైతే బాగుంటుంది టఫ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆల్రెడీ 2 times 3 times నాకు తెలీదు. సో నాకు ఏబిసిడి పాలిటిక్స్ అన్నది ఎట్లా అప్రోచ్ అయ్యాను, ఎందుకంటే అది ఎమ్మెల్యేగా నిలబడాలి కదా. క్యాంపెయినింగ్ అంటే అమ్మ ఇది ఒక పేపర్ ఒకటి ఇచ్చి ఇట్లా ఒక స్పీచ్ ఉంటుంది, ఇది మనం చేసిన మంచి పనులు మీరు స్టేజ్ ఎక్కి చేశారు అని చెప్పండి అని అంటే క్యాంపెయినింగ్కి వెళ్ళి మాట్లాడతాను అంతే తప్ప ఇక్కడ ఇది టోటలీ డిఫరెంట్. సో నాకేమీ తెలియదు కూడా అన్నప్పుడు సరే ఎందుకులే మనకి ఎందుకులే అలా అని. దాని తర్వాత ఒకసారి 2 సార్లు వేరే ఏదో అప్పుడు ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది, దానికి ఏషియన్ పెనోరామాకి నేను చైర్పర్సన్ అప్పుడు ఆ ఫెస్టివల్. సో ఆ దాంట్లో కష్టపడి అంటే ఏషియన్ పెనోరామా అంటే మొత్తం ఇట్స్ ఏషియా నుంచి వచ్చిన సినిమాలంతా చైర్పర్సన్ కాబట్టి రోజు సినిమాలు చూడాలి. ఇంకా అలాగే కదా ఈ నంది అవార్డులు లాగే అవి కూడా చూడడం సెలెక్షను ఇవి అవి అన్నీ ఉండింది. సో అప్పుడు అట్లా నేను ఆ దీంట్లో యూస్ టు ఆ ఫంక్షన్ వల్ల 2-3 సార్లు ఆయన వెళ్ళి కలవడం అన్నప్పుడు ఎవరో చెప్పారు అది. సో ఆయన కూడా 100%, బట్ ఆయన స్లోగా హీ వాజ్ థింకింగ్. సో ఈ అమ్మాయి కరెక్ట్గా ఎవరో 2-3 చెప్పే ఆయన కూడా చెప్పినట్టున్నారు. సో ఎవరిని తీసుకొస్తాం, ఫిలిం యాక్టర్ని తీసుకొస్తే బాగుంటుందా. అప్పుడు దే ఆల్సో థాట్ ఆఫ్ జీవిత కూడా వస్తుంది పాలిటిక్స్లో. దే థాట్ ఆఫ్ బ్రింగ్ ఆయన ఎవరు మన లగడపాటి రాజగోపాల్ గారు ఈ సజెస్టెడ్ జీవితాస్ నేమ్ ఆల్సో. సో ఇలా చాలా పేర్లు ఉన్నాయి అక్కడ. ఎవరైనా ఒక ఫిలిం యాక్టర్ ఉంటేనే. ఎన్ని రోజుల ముందు డిక్లేర్ చేశారండి ఎలక్షన్స్కి ముందు? జస్ట్
19 days కూడా కాదండి, లెస్ దెన్ దట్. ఎలక్షన్స్ అంటే క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయడం, అదే నామినేషన్కి ఒక అదే 20 days ముందు డిసైడ్ చేశారు జయసుధ. నేను అదే చాలా చాలా టఫ్ నియోజకవర్గం కదా, అడ్డగుట్ట అట్లాంటి ప్లేసెస్, స్లమ్స్, వాటన్నిటిలో నెగ్గుకురాగలగటం అంటే అది వీధి పోరాటాలతో చాలా షార్ట్ పీరియడ్లో క్యాంపెయినింగ్ చేసాం. టైం కూడా లేదు క్యాంపెయినింగ్ చేయడం. దానికి ఏంటంటే కాంగ్రెస్ ఒకటి, దాని తర్వాత దే వాంటెడ్ సంబడి న్యూ, కొత్తగా. ఆ తర్వాత మహిళలకి ఎక్కువ నేనంటే ఇష్టం కాబట్టి దట్ అక్కడ ఒక అడ్వాంటేజ్. టఫ్ అయిందా పోటీ? బాగా అయ్యే ఉంటుంది కదా. ఏమో నాకేం తెలియదండి. నేను అన్నాను వైఎస్ఆర్ గారు, సార్ నాకు పెద్దగా ఐఎమ్ నాట్ బిగ్ ఓరియేటర్, బల్లగుద్ది చేతులు ఎత్తడం. సినిమా యాక్టింగ్లోనే నేను యాక్ట్ చేసేటప్పుడు చూడండి చేతులు తక్కువ ఉంటాయి, ఎక్కడో చాలా కష్టమైన ఉంటాయి, కానీ చేతులు ఐ కాంట్ యూస్ మై హ్యాండ్స్ తక్కువ. ఎట్లా మాట్లాడతాను సార్ అని అడిగాను ఆయన. ఏం నువ్వు ఎక్కువ జీప్ ఎక్కమ్మా, చేతులుపు, నీకు న్యాచురల్గా ఏ మన వాళ్ళు ఇంత పేజీలన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏది నీకు న్యాచురల్గా చెప్పాలనిపించిందో, మాట్లాడాలనిపించిందో అది మాట్లాడు చాలు, అంతే తెలుసు. నేను జీప్ ఎక్కడం, నాకేమి తెలీదు. ఐ డిడ్ నాట్ డూ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ వాజ్ టేకిన్ కేర్. మీరు అలా అంటున్నారు కానీ అప్పుడు టీవీలో కాంగ్రెస్ తరఫున మీరు మాట్లాడే సందర్భాల్లో మీరు చాలా గట్టిగానే ఉన్నారు. ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు చాలా తీవ్రమైన కామెంట్ చేశారు, పంచెలు కూడా తీసుకొట్టాలి సంథింగ్ ఇట్లా కాంగ్రెస్ వాళ్ళని. ఆ టైంలో మీరు చాలా స్ట్రాంగ్గా అపోజ్ చేశారు, ఇది తప్పు, ఇట్లాంటి ధోరణి ఉండకూడదు. ఛానల్లో అవును అంత గట్టిగా అంత ఖండించుంటున్నాను, ఎందుకంటే నా వాయిస్ సాఫ్ట్ కదా. ఐ థింక్ యాజ్ అ ఫిల్మ్ యాక్టర్స్ వి షుడ్ నాట్ యూస్ దిస్ లాంగ్వేజ్, నాట్ లైక్ రోజా లాగా వాళ్ళ గట్టిగా బికాజ్ సంథింగ్ లైక్ మీ పాత్ర మీరు బాగానే పోషించారు కదా. పంచలు naturally they expect a film actor to say it comes from your industry, so when the other person is in your opposition they'll make you say that. It's not that, but I also feel that మనం జనరల్గా we don't speak that language. అప్పుడు అవన్నీ అలా జరిగింది, అది మర్చిపోయింది మీరు చెప్తే తప్ప నాకు గుర్తు కూడా రాదు. Hi, I'm Pavitra Lokesh. Watch my interview Coffee with Yamuna Kishore on iDream.